అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, కమిషనర్ గారు మోహన్ రెడ్డి గారికి, మన సహకార కౌన్సిలర్ నవీన్ గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, డిఎస్పీ గారికి, ఇంకా మా కౌన్సిలర్స్కు, జనరల్ మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం మన కోసం, మన సేఫ్టీ కోసం ఇవాళ సిగ్నల్ సిస్టమ్ 5 చోట్ల ప్రారంభించుకున్నాం. త్వరలోనే ఇంకెక్కడెక్కడ మిగిలిపోయిన దాన్ని కూడా స్టార్ట్ చేస్తామని ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దానికి గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి, నా సైడ్కి వెళ్ళి, ఇటు ఎమ్మెల్యే ఫండ్స్ కానివ్వండి, స్పెషల్ ఫండ్స్ కానివ్వండి, ప్రతి ఫౌండేషన్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తుంది. మీరు ఒకటే ఆలోచించుకోవాలి, మనం వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీని, పిల్లల్ని గుర్తు చేసుకుంటూ మనం ఎటువైపు పోతున్నాం, ఎట్లా డ్రైవ్ చేస్తున్నాం. ఈ రోజుల్లో చూస్తుంటాం, మేము కారులో వస్తున్నప్పుడు ఆ హెడ్కి చెవు కింద పెట్టి సెల్ ఫోన్ పెట్టి మాట్లాడడం, అది ఎంత ప్రమాదం అంటే, నువ్వు మాట్లాడే విషయం ఫ్రెండ్తో మాట్లాడతావా, ఇంటితో మాట్లాడతావా, ఆఫీసర్తో మాట్లాడతావా, అప్పుడు ఎదురు వచ్చే ట్రాఫిక్ వాడిని చూడలేరు. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేయలేరు. మీరు అందుకని అలా సిగ్నల్స్ తప్పకుండా రెడ్ లైట్ వస్తుంది అనగానే దానికంటే ముందే ఆపుకోవాలి. నేను ఎన్నో కంట్రీలు, దాదాపు 150 దేశాలు తిరిగిన, అన్ని కంట్రీస్లో ఎక్కడ చూసినాం రోడ్ యాక్సిడెంట్ అనేది చాలా తక్కువ. ప్లస్ వాళ్ళ సిగ్నల్స్ ఎంత ఉంటుంది, మిడ్ నైట్ రాత్రి 2 o'clock అన్ని రోడ్స్ ఖాళీ కూడా ఆపవలసింది, తప్పకుండా ఆపి సిగ్నల్ పడ్డాకనే వెళ్తారు. కానీ మన దగ్గర ఏం చేస్తాం, నైటు సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్ కూడా పనిచేస్తుంది, ఛాలెంజ్ చేస్తున్నారు, ఛాలెంజ్ కడుతున్నారు, కానీ మొత్తం అట్లే వెళ్ళిపోతున్నారు. ఈ ట్రాఫిక్ ఉన్నా లేకున్నా సిగ్నల్ అనేది సిగ్నల్ అంతే. గ్రీన్ సిగ్నల్ వచ్చి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అలా మెయింటైన్ చేసుకుంటూ మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య, పిల్లలు, మీ బంధువులు అందరినీ గుర్తు చేసుకుంటూ, మీరు ఇలా లెక్కలు తీస్తే నేను ఆర్ఎన్బి మినిస్టర్గా నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో 7 మాసాలుగా నిన్న రిలేషన్షిప్ కానీ, గడ్కరీతో రివ్యూలలో కానీ, మీరు చేపట్టబోయే 6 lane హైదరాబాద్ విజయవాడ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, మన మిర్యాలగూడ బైపాస్లో మన సర్వే చేపిస్తే 4 monthsలో 45 మంది బైపాస్, ఆడ చింతపల్లి నందిగామ బైపాస్లో 45 మంది చనిపోతే, నా దృష్టికి రాగానే సర్వే చేపించి అక్కడ ఎమ్మెల్యే గారిని పిలిపించి, ఈ టోల్ గేట్ కాంట్రాక్టర్ని పిలిపించి, మా ఆర్ఓ ఢిల్లీని పిలిపించి 140 crores నెక్స్ట్ వీక్ అక్కడ అన్ని 4 ఫ్లైఓవర్ కట్టిస్తున్నాం. ఎందుకంటే బైపాస్లో ట్రాఫిక్ చూడకుండా ఇష్టం ఉన్నట్టు స్పీడ్లో పోతున్నాం, మధ్యలో విలేజ్లు క్రాస్ అవుతున్నాయి. ఆ టోల్ గేట్ వేసినప్పుడు అక్కడ ఫ్లైఓవర్ కట్టాలి, ఇప్పుడు కట్టిస్తున్నా. ఎందుకు కట్టిస్తున్నా, మనం ఎవరు కూడా ఏదైనా ప్రపంచంలో దేన్నైనా పోయిన దాన్ని సాధించవచ్చు. ఒక మనిషి ప్రాణం ఆ దేవుడు కాదు కదా, అరహరాదులు వచ్చిన 3 కోటి దేవతలు వచ్చిన చనిపోయిన మనిషిని వాపసు తెలియడు. ఈ వచ్చిన ఒక్క మనిషి జీవితం మళ్ళీ జీవితం ఉండదంటే ఎవరు నమ్మేది కాదు. ఎక్కడ చరిత్రలో లేదు, చనిపోయిన వాడు పుట్టినట్టు ఎక్కడ లేదు. అదేదో పురాణంలో చెప్పుకుంటాం. అందుకని మీరందరూ కూడా పోలీస్ ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి. నేను ఎందుకు ఈ 4 మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మనం వేసే ఒక చిన్న తప్పుతోని ఆ కుటుంబమే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఆ కుటుంబం మనిషి ధనవంతుడు కానీ ఎవరు కానీ వాళ్ళు తలుచుకొని ఉన్న ముగ్గురు కుటుంబం కూడా రేపు చనిపోయే పరిస్థితికి వస్తుంది. అందుకనే నేను అయిన తర్వాత శంకర్ రెడ్డి రిటైర్డ్ అయ్యారు. జస్ట్ నేను అంతకుముందు ఇంటికి పోయి 2 గంటలు కూర్చొని టీ తాపించి టిఫిన్ చేయించి, నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆ యూటర్న్లో అక్కడ చనిపోయింది యాక్సిడెంట్. ఆ మొన్ననే రిటైర్ అయ్యిండు. 60 years కూడా లేదు, అంత స్ట్రాంగ్ ఉంటాడు మనిషి. ఆ ప్లేస్ని అంతకుముందు 2 చనిపోయింది. టౌన్లో కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. అందుకని నేషనల్ హైవేకి ఇక్కడికి వెళ్ళి వస్తే ఈ లారీలు, సాగర్ పోయే రోడ్లు, మిర్యాలగూడ రోడ్లు వస్తాయని చెప్పి ఎవరికి ఇబ్బంది లేకుండా, రామాలయం పోకుండా, ఎల్లమ్మ టెంపుల్ పోకుండా, చర్చ్ పోకుండా, ఆంజనేయ స్వామి టెంపుల్ పోకుండా, 1 town దగ్గర కబ్రస్థాన్ పోకుండా, అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా సగం కట్ అవుతున్నాయి. కంపెన్సేషన్ ఇవ్వలేమని చెప్పి
550 కోట్లతోని ల్యాండ్ ఎక్విజిషన్ కాక ఈ మంత్ ఎండింగ్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఒక బైపాస్ పెట్టి టౌన్ కూడా ఎక్స్పాండ్ చేయాలి, టౌన్ అన్నీ కూడా బయటికి పోవాలి. మీకు ఇచ్చే ల్యాండ్ కంపెన్సేషన్ మార్కెట్లో 10,000 ఉంటే 20,000 ఇచ్చే విధంగా దాన్ని నష్టపరిహారం ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా లారీలు పోతుందంటే ఇవన్నీ జరిగితే ప్రమాదాలు నివారించాలి. టౌన్ కూడా పొల్యూషన్ ఫ్రీ చేయాలని అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించారు. అందుకని మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్కి బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ తప్పకుండా డ్రగ్ కంట్రోల్ విషయంలో ఎస్పీ గారు ఇప్పటికే చాలా కేసులు బుక్ చేసిండ్రు, ఇంకా కూడా సీరియస్ తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రంక్ విషయంలో కూడా సీరియస్గా తీసుకోవాలని, ఆ షాప్స్ కూడా మిడ్ నైట్ వేడికి తిరగకుండా వాట్ ఎవర్ గవర్నమెంట్ రూల్స్ కొద్దిగా ఎక్కువ లిబరల్గా గవర్నమెంట్ టైం ఇచ్చినా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఎర్లీగా మూసే విధంగా ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్లు మాత్రం స్ట్రిక్ట్గానే ఉండాలి. డ్రగ్స్ విషయంలో ప్రతి షాప్స్ కానీ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ చెక్ చేయండి. ఇంకా కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ డ్రగ్స్ గంజాయి ప్యాకెట్లలో అమ్ముతున్నట్టు, దాని మీద ఎస్పీ గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, యువతని ఖాళీగా ఉంచకుండా వాళ్ళు ఖాళీగా ఉంటూ ఆంధ్రాకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు తాగడం కాకుండా బయట అమ్ముతున్నట్టు నాకు వచ్చిన సమాచారం. పోయిన ఎస్పీ గారు కూడా చెప్పినాం, ఈ ఎస్పీ గారు వచ్చిన చాలా కేసెస్ బుక్ అయ్యాయి. ఏం చేసినా కానీ డ్రగ్స్ అనేది దానికి పోవద్దనేదే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే యాజ్ ఎ సీఎం ఆయన ప్రతిరోజు డ్రగ్స్ మీద మాట్లాడతాడు, ప్రతిరోజు మూసీ మీద మాట్లాడతాడు, ప్రతిరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీద మాట్లాడతాడు. స్కిల్ డెవలప్మెంట్ డ్రగ్స్ అంతా కూడా యూత్కి సంబంధించినవి. అందుకనే మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సిగ్నల్స్ని తప్పకుండా పాటించండి. మీకు చేసే ప్రతి కార్యక్రమానికి యాజ్ ఎ మినిస్టర్గా, యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యేగా 100% నా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటూ బెస్ట్ విషెస్ టు పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.